సేవా కార్యక్రమాలు ఎట్లున్నాయంటే ఒక్క మిషన్ ఇస్తే ఆ మిషన్ 50 పేపర్లలో వాడతారు. మిషన్ 7,000 అయితే దాని ప్రోగ్రామ్ 7 లక్షలు అంటే ప్రభుత్వానికి ఏమని మెసేజ్ వెళ్ళిపోతుంది, అరే వీళ్ళు అంతా ఉన్నారు. అయితే ఒక విషయం కూడా చెప్తా, ఒక ముఖ్య నాయకుడు పర్సనల్ గా కేసీఆర్ గారికి అతి సహానుతుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య సలహాదారులకు ఒక మనిషి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడట తెలుసా, ఒకే విషయం, ఆర్యవైశ్యుల కోసం బాధపడాల్సిన సందర్భం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే వాళ్ళ పేదలను ఆదుకుంటారు అని అన్నాడు. అంటే ఎట్లా ఆదుకుంటున్నారు, మనోళ్ళు ఇట్లా పేపర్లు వేసి ఒక్క కుట్టు మిషన్ ఇస్తారు, 20 పేపర్లలో వేస్తారు. ఏడ గుడి అయినా కానీ ముందు చెన్న మనమే ఇస్తాం. ఆయన ఇంట్లో ఆయన సొంత అన్నకు, సొంత తమ్మునికి, సొంత పిల్లలకు పైసలు ఇవ్వక చేత కాదు కానీ గుడికి 1,00,000 రూపాయలు. ఇంకోటికి ఏమో చేయనిక చేత కాదు, పేరు కోసము ఆయనకు గోడ మీద పేరు వస్తుందని, ఆయన శిలాపలకం మీద పేరు ఉంటుంది, 1,00,000 ఇస్తాడు. ఆడ ఇది జరగాల్సింది. ఏ గుడి కట్టినా ఏ సేవా కార్యక్రమం చేసినా మనదే ఇన్వాల్వ్మెంట్, మనం తప్పకుండా ఉంటాం. మన కమ్యూనిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు గుడులు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా గుడులు కట్టే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళకి అంటే ఇబ్బందిగా, మీకు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తలేరు, వాస్తవాలు చెప్తున్నాం అంతే. ఒక విషయం చెప్తా, అమ్మ సీతాలక్ష్మి గారు ఉన్నారుగా, తెలుసా అందరూ? తెలుసా సార్? గంపా సీతాలక్ష్మి గారు అధికార పార్టీ మొన్న మనకు టికెట్ ఇచ్చింది. ఒక పార్టీ టికెట్ ఇస్తే మనం వాడ గట్టిగా నిలబడి మన దమ్ము కూడా చూపించుకున్నాం. వాడ మనం ఇవాళటి వరకు ఎంఐఎంకి ఆపోజిట్ ఎవరు మాట్లాడలే, మొగోళ్ళే మాట్లాడలే, ఆమె మాట్లాడింది. కాదు, షూ ఉంటుంది కదా, షూతో కొట్టనికనే పోయింది. అంటే మనం దాంట్లో కూడా దమ్ముందిగా మన దగ్గర. అయితే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా విడమర్చి ఒకటే చెప్తున్నా, కొంతమంది వల్లనే మనం ఎంత నష్టపోతున్నాం. నష్టపోవడం ఎట్లుంది అంటే అసలు మనం ఊహించినటువంటి నష్టపోవడం. మనం ఎవరిని విమర్శిస్తలేం, మన వాళ్ళు అంతా మంచోళ్ళు, అందరూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ సేవ ప్రభావం ఏమైందంటే గవర్నమెంట్ మనల్ని పనిష్మెంట్ చేస్తుంది. అందరికి కూడా